వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు మనం ఒక హ్యాండ్ అనేది నార్మల్‌గా మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో, ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజెస్‌కి గాని, డ్రెస్‌కి గాని ముడతలనేవి వస్తుంటాయి గదా! అలా రాకుండా హ్యాండ్ అనేది లోతు పర్ఫెక్ట్‌గా లోతు ఎలా తీయాలో ఇప్పుడు వీడియోలో చూద్దామని. ముందుగా హ్యాండ్ మీరు ఎలా అయితే హ్యాండ్ కట్ చేసుకుంటుర్రో అదే విధంగా అండి. నేను నార్మల్‌గా ఒక పేపర్ పైన చూపిస్తున్నాను చూడండి. ఒక 6 ఇంచెస్ అయితే హ్యాండ్ హైట్ పెట్టుకున్నాను. డౌన్ వచ్చేసి మనము చాలామందికి డౌట్ ఉంటుంది. 3 ఇంచెస్ పెట్టుకోవాలా? 2 ½ 3 ½ అని. అది వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఇచ్చినా సరే, లేదు మనకు చంక దగ్గర చిన్నదిగా ఉండాలి అనుకుంటేనేమో 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. 3 ½ ఇంచెస్ గాని, 3 ఇంచెస్ గాని పెట్టుకోవాలి. కొంచెం పెద్దదిగా ఉండాలి అనుకున్నప్పుడు 2 ½ ఇంచెస్ పెట్టుకోవాలండి. అంతే. మనం ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుంటాం గదా! మన చంక యొక్క లూజ్ ఎంతుందో, ఇలా హ్యాండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఆ హ్యాండ్ లోతు తీయడం కోసం మార్కింగ్ అనేది చేసుకుందామండి. మిడిల్‌లో చూడండి మనం ఒక మారకైతే ఉంది గదా! మన కచక్ అనేది పెట్టుకున్నాం కదా! అక్కడి నుండి చూడండి ఈ మిడిల్ పార్ట్ దగ్గర నుంచి మనం టేప్ పైన 1 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 1 ఇంచుకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మన చంక యొక్క లూజ్‌కి ఒక మార్కింగ్ ఉందిగా కచక్ అనేది పెట్టుకున్నాం గదా! ఈ 1 ఇంచు మార్కింగ్ నుంచి మనం ఏదైతే కచక్ పెట్టుకున్నామో అక్కడికి టేపుని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనకు అందులో సగం మీరు ఒకవేళ మామూలుగా టేప్ తోటి పెట్టుకున్నా సరే, లేదంటే ఇలా టేప్‌ని ఫోల్డ్ చేసేసుకున్నా సరే, ఇలా ఫోల్డ్ చేసేసుకున్న మన ఆర్మ్ రౌండ్ యొక్క లూజ్ ఉంది గదా! అక్కడి వరకు ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత, ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ముప్పావించు అంటే 1 ఇంచుకు ఒక లైన్ అనేది తక్కువ ఉంటుందండి. ముప్పావించు ఉండేలాగా చూడండి. ఇప్పుడు నేను చూపించే విధంగా, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన చంక యొక్క లూజ్ దగ్గర కచక్ ఉంది గదా! అక్కడి నుండి కొంచెం కొంచెంగా మనం తీసుకున్న ముప్పావించుకి మార్కింగ్ అనేది చేసుకొని, ఇప్పుడు మన మన పైన ఉంది గదా! మిడిల్ పార్ట్‌కొచ్చేటప్పుడు కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. ఇలా మన కర్వ్ అనేటిది స్టార్టింగ్, ఎండింగ్ సేమ్ ఒకేలాగా వస్తే ఫ్రంట్ పార్ట్‌లో ముడతలనేది రాదండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇప్పుడు అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి. మనకి చిన్న సైజ్ హ్యాండ్ కాబట్టి కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. మీరు ఏ సైజ్ ఉంటే ఆ సైజ్ పైన సేమ్ ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకొని చూడండి. మనం కట్ చేసుకున్నాక 2 సైడ్స్ సేమ్‌గా రావాలి. మనం స్టార్టింగ్‌లో జస్ట్ కొంచెంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని లోతు తీసుకున్న సైడు ఒక మార్క్ అనేది పెట్టుకోవాలండి. మనకి ఈజీగా కుట్టేటప్పుడు గానీ, మనకి ఈజీగా అర్థమైపోతుంది మనం లోతు తీసామని. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకు లోతు అనేది ఇలా రావాలి నీట్‌గా. ఇలా లోతు తీసుకొని బ్లౌజ్ గానీ, డ్రెసెస్ గానీ స్టిచ్ చేసుకుంటే ముడతలనేవి రావండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.